ఏపీటీ న్యూస్ కి స్వాగతం. నేను సుబ్రత. బుధవారం ముసునూరు గ్రామంలో శ్రీశైలం బోర్డు సభ్యులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గడప గడపకు ఎలక్షన్ క్యాంపెయిన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావించి పరిపాలన సాగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి మంచి మెజారిటీతో ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు ఎమ్మెల్యే. పెత్తందారుల వైపు కొమ్ము కాస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అహంకారిక పూరిత మాటలతో ప్రజలు మభ్యపెడుతున్నాడని తూర్పు ఆరబెట్టారు. అంతేకాకుండా కావలి అభివృద్ధికి కృషి చేస్తున్న నాపై దుష్ప్రచారం చేస్తున్న కావ్యకృష్ణారెడ్డి రౌడీలాగా వ్యవహరిస్తూ ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. కబ్జాలకు అక్రమాలకు అలవాటు పడిన కావ్యకృష్ణారెడ్డి కావలి నియోజకవర్గంలో పాగవేయాలని కుటీల రాజకీయాలు చేస్తూ కులాల మధ్య కుంపటి రాజేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మోసపూరిత మాటలను నమ్మే పరిస్థితుల్లో కావలి నియోజకవర్గం ప్రజలు లేరని అన్నారు. ప్రజలందరూ వైసీపీ పార్టీకి అండగా నిలబడి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైందని, దానిని పేదల పక్షం నిలబడే వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. సంస్కారానికి అహంకారానికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రజలందరూ సంస్కారం వైపు అడుగులు వేసి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎలక్షన్లు వచ్చినప్పుడే ఇలాంటి నాయకులు ప్రజల వద్దకు వచ్చి కళ్లబొల్లి కబుర్లు చెప్పే ఇలాంటి నాయకులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, రాష్ట్ర వైఎస్ జగన్ సేవా సమితి అధ్యక్షులు కూనాం రాఘవరెడ్డి, కలికి ప్రభాకర్ రెడ్డి, అమర్ రెడ్డి, పూనూరు శివకుమార్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మంద శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ముసునూరు 14వ వార్డు 15వ వార్డుకు సంబంధించి ప్రచారం కోసం ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఎంతోమంది ఉత్సాహంగా యువకులంతా కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా చూస్తే చాలా సంతోషం వస్తుంది. ఈరోజు పోయిన ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రతి ఒక్క అక్కడికమ్మ కూడా ఈరోజు ఒకటే చెప్తున్నారు. ఈరోజు మా పిల్లలు చదువుకునే దానికి సహాయపడింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మాకు ఇల్లు లేకపోతే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా మాకు చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, చేదోడు కావచ్చు, ఈ విధంగా అనేక పథకాల ద్వారా మాకు లబ్ధి చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం. అదేవిధంగా ముసలి వారైతే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాకు కొన్నిసార్లు అనారోగ్యం ఉన్నా కూడా మా ఇంటికే వచ్చి ఈరోజు తలుపు తట్టి 1వ తారీఖు ఏంటంటే మాకు పెన్షన్స్ ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు మేము 3,000 రూపాయలు పెన్షన్ అందుకొని ఈరోజు ఎవరి మీదగా డిపెండ్ కాకుండా మేము ఈరోజు బతుకుతున్నామంటే నిజంగా మాకు అటువంటి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా ముసునూరు అంటే ఈరోజు నేను ఉంటున్న స్వస్థలం ముసునూరుగానే నేను నివాసం ఉంటున్నాను. గతంలో 2019లో కూడా దాదాపు నాకు ఒక్క ముసునూరు 14-15వ వార్డు నుంచి 1300 మెజార్టీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి అనుబంధంగా ఉన్న 16వ వార్డులో కూడా దాదాపు 600 మెజార్టీ కావడం, దాదాపు నేటు 2000 మెజార్టీ ఒక ముసునూరు సంబంధించి గతంలో పంచాయతీగా ఉన్న ముసునూరు నుంచి నాకు రావడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు మగ ముసునూరుకి వస్తే ఇక్కడ ఉత్సాహము ఇదంతా చూస్తే తప్పకుండా ఈసారి ఆ రికార్డుని బద్దకొట్టే విధంగా ఇంకా కూడా తప్పకుండా మంచి మెజార్టీ వచ్చే విధంగా 6 నెలల ముందు వైసీపీ టికెట్ కోసం ఉదయగిరికి ట్రై చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించి ఆరా తీసి ఆయన ఎటువంటి వ్యక్తి, నమ్మదగిన వ్యక్తి లేదా డూప్ చేసే వ్యక్తి అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అడగడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గ్యారెంటీ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. అతను ఒకవేళ పార్టీగా ఉంటాడా ఉండడా మరి అవకాశవాది అంటే అతను అవకాశవాది, అతనికి ఇవ్వద్దు అని చెప్పినది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఉదయగిరి టికెట్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రిజెక్ట్ చేయడం జరిగింది కావ్యకృష్ణారెడ్డికి. ఇంకా చేసేదిగా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటం మనం అంతా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉంటాడు, నేను సత్యవంతుడిని, నా మీద ఎటువంటి కేసులు లేవు. ఈరోజు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద 7 కేసులు, అదేవిధంగా పసుపుగడ్డి సుధాకర్ మీద 8 కేసులు ఉన్నాయని చెప్తా ఉంటాడు. ఈరోజు ప్రజలందరికీ తెలుసు 6 కేసులు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి 2014లో వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత నా మీద కావాలని నా పేరు జాయిన్ చేసి
నన్ను కేసు ఎక్కించిన మాట వాస్తవం. అది పెట్టింది కూడా బీదా రవిచంద్ర, ఆనాడు తెలుగుదేశం పార్టీగా ఉన్న మా బీదా మస్తాన్ గారు అనేది కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏడో కేసు ప్రచారం కోసం 2014 మన రైల్వేగడ్డు అని గీతా మందిరానికి మేము పోతే అక్కడ తెలియక ఒక వ్యక్తి కండ వేసుకొని రావటం, ఆ రోజు ఆ కేసు మా మీద పెట్టబడిందని కూడా తెలియజేస్తాం. అంటే మేమే క్రిమినల్స్ కాదు, భూ కబ్జాదారం కాదు, రౌడీజం చేసేవాళ్ళం కాదు. కాకపోతే మా మీద పెట్టిన కేసు కావాలని తెలుగుదేశం నాయకులు పెట్టిన కేసు కనుక మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు కృష్ణారెడ్డి జీవిత చరిత్ర ఎత్తుకుంటే మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆయన చెప్తా ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఎవడు చేశాడు, అవన్నీ కూడా ఈ చుట్టుపక్కల ముసునూరు ప్రాంతంలో ఈరోజు ఆయన బ్రాహ్మణకాక నుంచి, జగదంకి మండలం బ్రాహ్మణకాక నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఇక్కడ గేవుడ్స్ ఆయన ఇక్కడ వేశాడు. మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఆయన గేవుడు చేశాడు, అక్రమంగా గేవుడు చేశాడు. అదేవిధంగా అనేక సైట్స్ అమ్మేసినవి, మరి కొన్ని బ్యాంకులు మార్చికేసి పెట్టి బ్యాంకుని మోసం చేసిన పరిస్థితి మీకు తెలుసు. ఈ మధ్య పేదవాళ్ళకి గౌరవ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఎగస్తా కాగిస్తే వాటిని సైతం ఆక్యుపై చేసుకొని దానికి కాంపౌండ్ నిర్మిస్తే దాన్ని ఎవరైతే ఆ సైట్స్ తీసుకొని ఉన్నారో ఆ సైట్ ఓనర్స్ అంతా కూడా పోయేసి ఆ కాంపౌండ్ని పగలగొట్టిన పరిస్థితి ఈ మధ్య మనం చూసాం. అంతేకాదు ఆ 52 ఎకరాల పక్కన ఉన్న ప్రదేశంలో ఇక్కడ ముస్లింలు కానుకొని ఉన్న ప్రదేశంలో 52 ఎకరాలు కొంటే దాంట్లో 12 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే దానికి కాంపౌండ్ వేసిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఈరోజు గుడిని కూడా వదలడు. చెంగారమ్మ గుడి సూర్యుపేటలో దాదాపు ఆయన 15 ఎకరాలు లేవుట్టు అనాథగతిగా చెరువు నది కాలువ పక్కన వేస్తే దానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం కొంత డిస్టెన్స్ వదలాల్సింది. అటు కాకుండా మొత్తం వేవడేసి ఈరోజు ఇవ్వడం వల్ల అక్కడ సైట్స్ కొన్న వాళ్ళంతా కూడా ఆయన మీద కేసులు పెట్టడం, ఈరోజు ఆయన చీటింగ్ చేశాడని చెప్పడం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అంతేకాదు గుడి ప్రాపర్టీని సైతం ఈరోజు కబ్జా చేసి ఆ గుడి ప్రాపర్టీని ఈరోజు బ్యాంకుగా పెట్టి బ్యాంకుని మోసం చేసిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది కూడా ప్రతిగంతా కూడా గమనించుకోవాలి. అంతేకాదు ఈరోజు ఆయన నివాసం ఉంటున్న ఆ ఇల్లు, అదేవిధంగా ఆయన ఆఫీసు, ఇవి రెండు కూడా సర్వే నంబర్స్ ఒక సర్వే నంబర్గా ఉంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక బ్యాంకుకు, మరి అదేవిధంగా ఆ సర్వే నంబర్ మార్చి అవే సైట్స్ని మరి రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంకొక బ్యాంకుకు, అదేవిధంగా ఆఫీసుని కూడా రెండు సర్వే నంబర్ వేసి వాటిని 2 బ్యాంకుల్లో కుదరబెట్టి బ్యాంకుని మోసం చేసిన వ్యక్తి ఈరోజు కావ్య కృష్ణారెడ్డి అనేది. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.